హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సవర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి సెమీఫైనల్లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఎక్కడంటే గయానా అయితే జరగబోతుంది. ఈ గయానా పిచ్ అయితే ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. మరి ఖచ్చితంగా సరే 170, 190 వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. చేజింగ్ 165 మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. అయితే మొత్తం మీద ఈ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే కీలకమైన మరి మ్యాచ్ అనేది టర్న్ ఆఫ్ అనేది తిరిగే ఛాన్స్ అనేది ఉంది. అయితే టాస్ అనేది ఖచ్చితంగా సరే చాలా కీలకంగా మరి చెప్పచ్చు. అయితే ఇలా చూసుకున్నా టీమిండియా ఇటు ఇంగ్లాండ్ బలబల చూడొచ్చు. టీమిండియా బలం అయితే చాలా బలంగా అయితే ఉంది. కానీ రోకో అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ గానే ఆడుతున్నారని చెప్పొచ్చు. మరి కోహ్లీ అయితే ఫామ్లోకి అయితే ఉన్నాడు, కానీ బిగ్ స్కోర్గా మరి అమలు అయితే చేయాలి. పంత్ కూడా అంతే బిగ్ స్కోర్గా అమలు అయితే చేయవలసిన పరిస్థితి ఉంది. అటు సూర్యకుమార్ కానీ హార్దిక్ పాండ్యా కానీ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ జడేజా అయితే ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. లేదు కుల్దీప్ షా అనేది తీస్తే చాలా మంది ఈ కాంబినేషన్ చాలా బెటర్గా మరి చెప్పచ్చు. అటు అక్సర్ కానీ మరి ఇటు కుల్దీప్ కానీ చాలా తీసుకుంటే చాలా మంచిదేమో అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి ఈ కాంబినేషన్ అనేది చూడాలి. మరి టోటల్గా చూసుకున్నా అటు ఫాస్ట్ బౌలింగ్లో బుమ్రా కానీ అక్సర్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. మరి ఇంగ్లాండ్ చూసుకున్నా సాల్ట్ కానీ బట్లర్ కానీ మరి వుడ్ నుండి కానీ మరి నా హాలీ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. జోర్డన్ నుండి కానీ మరి ఆర్చర్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ కానీ ఫామ్ కానీ మనం చెప్పచ్చు. మరి బన్నీ స్టోన్ కానీ నిండి కానీ స్టోనీస్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పచ్చు. బుక్స్ నుండి కానీ ఇలా చూసుకున్నా ఇంగ్లాండ్ చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. మరి విరువర్గాలు కూడా బల చూసుకుని ఈక్వల్గా అయితే ఉంది. గెలిచే టీం మాత్రం ఫైనల్కి వెళ్ళే టీం మాత్రం నాకు తెలిసినంతవరకు కూడా మరి మీ అందరికి కూడా తెలిసిందే. మరి టీమిండియా గెలిచే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. మరి చెప్పండి రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. ఎవరు గెలుస్తారు ఏమిటో చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.